శివుడికి 12 జ్యోతిర్లింగాలు, విష్ణువుకి 108 వైష్ణవ దివ్య దేశాలు, అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు. ఇలా ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పేర్లతో క్షేత్రాలున్నాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి కూడా తమిళనాడులో 6 పుణ్యక్షేత్రాలున్నాయి. అవే ఆరుప్పడై వీడు. ఆరుప్పడై వీడు అనే పదానికి తమిళంలో అర్థం 6 సైనిక శిబిరాలు లేదా 6 పవిత్ర నివాసాలు. సుబ్రహ్మణ్య స్వామి రాక్షసరాజైన శూరపద్ముని చంపడానికి తన సైన్యంతో కలిసి వేర్వేరు వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరించారు. స్వామివారు సైన్యంతో విడిది చేసిన ఆ 6 ముఖ్యమైన స్థావరాలనే ఆరుప్పడై వీడు అని పిలుస్తారు. ఈ 6 స్థలాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు. ఇవి సుబ్రహ్మణ్య స్వామి బాల్యం, ఆయన సాధించిన విజయాలు, గురువుగా మారడం, లౌకిక జీవితాన్ని త్యజించడం మరియు ఆయన వివాహాల వంటి జీవితంలోని 6 వేర్వేరు దశలను సూచిస్తాయి. యోగా శాస్త్రం ప్రకారం ఈ 6 క్షేత్రాలు మానవ శరీరంలోని 6 చక్రాలకు ప్రతీకలు. షట్చక్రం, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. ఈ క్షేత్రాల దర్శనం ద్వారా కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం. ఆరుప్పడై వీడులో మొదటిది తిరుప్పరంకుండ్రం. తిరుప్పరంకుండ్రం అనేది తమిళనాడులోని మదురైకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ టెంపుల్ ప్రాముఖ్యత విషయానికొస్తే శూరపద్ముడైన రాక్షసుని సుబ్రహ్మణ్య స్వామి సంహరిస్తారు. సంహరించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడే ఇచ్చి వివాహం జరిపిస్తారు. అందువల్ల ఈ క్షేత్రంలో వివాహ బంధాలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే దంపతులు హెల్తీ అండ్ హ్యాపీగా ఉంటారని నమ్మకం. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే జాతకంలోని కుజదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అన్ని క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి నిలబడి దర్శనమిస్తాడు. కానీ తిరుప్పరంకుండ్రంలో మాత్రమే స్వామివారు దేవసేన అమ్మవారితో కలిసి కూర్చున్న భంగిమలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయం ఒక పెద్ద గ్రానైట్ కొండను తొలిచి నిర్మించిన తొలిచేటి శిల్పకళకు అద్భుతమైన నిదర్శనం. రాక్ కట్ ఆర్కిటెక్చర్తో దీనిని నిర్మించారు. దీనిని 6వ లేదా 8వ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించారు. ఆ తర్వాత నాయకరాజులు దీనిని మరింత విస్తరించారు. ఇక్కడ ప్రధాన విగ్రహం కొండరాతిలోనే చెక్కబడినందువలన మూల విరాట్టుకు నేరుగా అభిషేకం చెయ్యరు. స్వామివారి పవిత్రమైన ఆయుధానికి మాత్రమే అభిషేకం చేస్తారు. ఆరుప్పడై వీడులో రెండవది. 6 క్షేత్రాల్లో 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలై ఉంటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. సుబ్రహ్మణ్య స్వామి శూరపద్ముడు అనే రాక్షసుని ఈ క్షేత్రంలో ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు. దీంతో సుబ్రహ్మణ్య స్వామి తన ఆయుధంతో ఆ మర్రిచెట్టును 2 ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. చివరి క్షణంలో ఆ అసురి కోరిక మేరకు మర్రిచెట్టులోని 2 భాగాలు నెమలిగాను, కోడిగాను మారితే నెమలిని సుబ్రహ్మణ్య స్వామి తన వాహనంగా గాను, కోడిని తన జెండాపై గుర్తుగా గాను మార్చుకుంటాడు. 1646 to 1648 మధ్య తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీస్తో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఎంత ఖాళీ చేయమని చెప్పినా వీరు వినలేదు. రోజురోజుకి పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకుని వెళ్లారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఇదంతా విగ్రహం వల్లనే భావించిన వారు ఆ విగ్రహాన్ని సముద్రంలో వదిలేశారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గింది. కొద్ది రోజుల తర్వాత వడమాలయప్పన్ పిల్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కల్లో కనిపించి తనను సముద్రం నుంచి బయటికి తీయాలని చెప్తారు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతారు. అలా సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠ చేసిన తర్వాత తిరువాయుదర్ మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కల్లో కనిపించారట. తనకు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పారంట. పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూదిని పంచేవారు. అది కొద్ది దూరం వెళ్ళగానే ఆ విభూది బంగారు నాణేలుగా మారేది. ఇది తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ గోపుర నిర్మాణానికి పనిచేశారు. 2004 డిసెంబర్ 26న తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. అంతేకాక ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్ల వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి నీటి వల్ల ఎటువంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఈ ఆలయంలోని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక ఆరుప్పడై వీడులో మూడవది స్వామిమలై. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కుంభకోణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ క్షేత్ర స్థలపురం విషయానికి వస్తే, ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ కైలాసానికి వెళ్తూ ఉండగా సుబ్రహ్మణ్య స్వామి తారసపడ్డాడు. ఆ సందర్భంలో ప్రణవమంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు సుబ్రహ్మణ్య స్వామి. బ్రహ్మదేవుడు సమాధానం చెప్పలేకపోయాడు. దేవతలు కూడా దీనికి సమాధానం చెప్పలేకపోయారు. బ్రహ్మదేవుడు ఎంతకు జవాబు చెప్పకపోయేసరికి ఆయన్ని బందీగా చేశాడు సుబ్రహ్మణ్య స్వామి. బ్రహ్మదేవుడు బందీగా మారడంతో అతడి విధులకు ఆటంకం కలిగి సృష్టి ఆగిపోయింది. దీంతో దేవతలందరూ వెళ్లి శివుణ్ణి పిలుచుకుని వచ్చారు. అప్పుడు శివుడు సుబ్రహ్మణ్య స్వామిని ఏం జరిగిందని అడిగాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, ఓంకారానికి అర్థం చెప్పమని బ్రహ్మదేవుని అడిగాను, ఆయన ఇంతకీ చెప్పకపోయేసరికి బందీగా మార్చాను అని చెప్పాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సమాధానం విన్న శివుడు, బ్రహ్మకు తెలియదని బందీగా చేశావు. సరే, మరి నీకు తెలుసా అని అడిగాడు. అందుకు సుబ్రహ్మణ్య స్వామి, నాకు తెలుసు, నేను చెబుతాను. అయితే నేను ప్రణవమంత్రాన్ని బోధిస్తున్నా కాబట్టి నేను గురువును. నీవు అత్యంత భక్తి శ్రద్ధలో ఉన్న శిష్యుడుగా వినాలి అని చెప్తాడు. అప్పుడు సరేనన్న శివుడు, కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. శివుడు అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవమంత్రాన్ని విని పులకించిపోయాడు. ఇది ఒక కథనం. అలాగే ఈ ఆలయానికి మరొక కథనం కూడా ఉంది. భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. ఆయన తపస్సు చేసుకుంటున్న సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా ఆయనకు తపస్సు ఆటంకం ఏర్పడి తరచుగా తపోభంగం అయిందంట. దాంతో భృగు మహర్షి తన తపస్సుకు ఆటంకపరిచిన వారికి అంతకు ముందున జ్ఞానమంతా నశిస్తుందన్న వరం పొంది తీవ్రమైన తపస్సును ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్ధ్వలోకాలకు వ్యాపించి ఆ వేడిమిని భరించలేమని దేవతలు పరమేశ్వరుని శరణు కోరారు. అప్పుడు ఈశ్వరుడు తన తపోశక్తితో దేవలోకాలకు వ్యాపించకుండా తన చేతిని భృగు మహర్షి తల మీద అడ్డంగా పెట్టాడు. భృగు మహర్షి వరం కారణంగా పరమేశ్వరుడంతటి వాటికి కూడా జ్ఞానం నశించిందట. దీనితో తన పూర్వజ్ఞానాన్ని తిరిగి పొందడానికి ఆయన జ్ఞానస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవ మంత్రాన్ని పొందాడని మరో కథనం. ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామి అయి నాథుడై ఉపదేశించాడు కాబట్టి ఇక్కడ కుమారస్వామికి స్వామినాథుడు అని పేరు వచ్చింది. ఈ స్థలానికి స్వామిమలై పేరు అని వచ్చింది. ఇక ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. ఇక ఈ ఆలయం పైకి వెళ్ళాలంటే 60 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ 60 మెట్లు తమిళంలోని 60 సంవత్సరాలకు ప్రతీక. ఇక ఆరుప్పడై వీడిలో 4వది పళని. ఇది దిండిగల్కి 40 కిలోమీటర్ల దూరంలో, అలాగే మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాలకు తిరుపతి ఎలాగో తమిళులకు పళని అలా. ఈ ఆలయాన్ని కేరళ రాజైన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తర్వాత పాండ్యరాజుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా గర్భగుడిలో విగ్రహాన్ని రాయి లేదా లోహంతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న విగ్రహాన్ని నవపాషాణాలతో తయారు చేశారు. నవపాషాణాలు అంటే 9 విష పదార్థాలు అని అర్థం. ఈ పదార్థాల్లో ఔషధ గుణాలు కూడా ఉన్నట్లు చెప్తారు. అందుకు నిదర్శనంగా కొన్ని సంఘటనలు కూడా ఇక్కడ పూజారులు మనకు వివరిస్తారు. అదేంటంటే, ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం గురు అంటే తొడభాగం నుంచి విభూదిని తీసి భక్తులకు ఇచ్చేవారు. ముఖ్యంగా కుష్టి రోగులు ఈ విభూదిని ప్రసాదంగా తీసుకోవడంతో పాటు పుండ్లపై ఆ విభూదిని రాసుకుంటే కుష్టి రోగం నయమయ్యేదని చెప్తారు. అలా విభూదిని తీసి సదరు ప్రాంతంలో విగ్రహం అరిగిపోయిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే విగ్రహం పూర్తిగా నశిస్తుందని భావించిన పెద్దలు విభూదిని తివ్వడం పూర్తిగా నిషేధించారు. ఇక ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే, ప్రమదగణాలకు అధిపతిని ఎవరిని చేయాలని కైలాసంలో జోరుగా చర్చ జరుగుతుంది. చివరికి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిలో ఒకరు ఆ పదవికి అర్హులన్న విషయాన్ని అక్కడున్న పెద్దలు తేల్చారు. చివరికి వారిద్దరికి ఒక పోటీ పెట్టాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఎవరైతే భూమండలాన్ని 3 సార్లు ముందుగా ప్రదక్షిణ చేసి కైలాసానికి వస్తారో వారినే విజేతగా ప్రకటించి ప్రమదగణాలకు అధిపతి చేయాలని భావిస్తారు. దీని ప్రకారం పోటీకి అటు వినాయకుడితో పాటు ఇటు సుబ్రహ్మణ్య స్వామి కూడా సిద్ధమవుతాడు. సుబ్రహ్మణ్య స్వామి వెంటనే తన నెమలి వాహనంపై భూమండలాన్ని చుట్టి రావడానికి బయలుదేరతాడు. అయితే గణపతి ఆకారంలో చాలా పెద్దవాడు. ఇక నెమలితో పోలిస్తే ఎలుక చాలా నెమ్మదిగా వెళ్తుంది. దీంతో ఆది దంపతులైన తల్లిదండ్రులను పూజ చేయడం, వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వంలో ఉన్న ప్రతి పుణ్యక్షేత్రం దర్శించిన ఫలం దక్కుతుందని భావించిన వినాయకుడు ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా మొట్టమొదట వినాయకుడే కనబడతాడు. చివరికి కైలాసం చేరుకున్న అక్కడ కూడా తనకంటే ముందు వినాయకుడే ఉంటాడు. దీంతో తాను పందెంలో ఓడిపోయానని తెలుసుకుని భావించి కొంత అలక వహిస్తారు. కుమారస్వామి అలిగి ప్రస్తుతం
పల్లి క్షేత్రం ఉన్న పర్వత శిఖరంపై చేరుకుని ఒంటరిగా కూర్చుండిపోతాడు. దీంతో ఆయన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు అక్కడికి చేరుకుని కుమారస్వామిని బుజ్జగించడం మొదలుపెడతారు. ఈ క్రమంలో విశ్వంలో ఉన్న జ్ఞానాలకు నీవే అధిపతి అని చెప్పి జ్ఞానఫలాన్ని అందజేస్తారు. అందువల్ల ఈ ప్రదేశానికి ఫలని అయింది. తమిళంలో ఫలం అంటే ఫలము, నీ అంటే నీవు అని అర్థం. రెండింటినీ కలిపితే ఈ ప్రదేశానికి ఫలని అనే పేరు వచ్చింది. ఇక ఆరుప్పడై వీడిలో 5వ క్షేత్రం వచ్చేసి తిరుత్తని. ఇది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉండే క్షేత్రం. తిరుత్తనిని తనిగైమలై అని కూడా పిలుస్తారు. తనిగై అంటే కోపం చల్లారడం లేదా శాంతించడం. కోపం చల్లారిన చోటు. సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మునితో భీకర యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం తర్వాత కూడా స్వామివారికి కోపం చల్లారలేదు. ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేసుకోవడానికి ప్రశాంతత కోసం సుబ్రహ్మణ్య స్వామి ఈ కొండపైకి వచ్చి విశ్రయించారు. అందుకే ఈ కొండకు తనిగై మలై అని పేరు వచ్చింది. ఇక సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుడి కుమార్తె అయిన దేవసేనను వివాహం చేసుకున్నారు. తర్వాత ఈ కొండపైనే బోయకన్య అయిన వల్లి అమ్మవారిని ప్రేమించి ద్వితీయ వివాహం చేసుకున్నారని ప్రతీతి. అందువల్ల ఈ క్షేత్రంకు ప్రేమకు, దాంపత్యానికి, అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక ఇంద్రుడి ఐరావతం. రాక్షసుల నుండి తన రాజ్యాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సమయంలో ఐరావతాన్ని కట్నంగా ఇచ్చాడు. అయితే ఐరావతం వెళ్ళిపోతే తన సంపద తగ్గిపోతుందని ఇంద్రుడు బాధపడగా సుబ్రహ్మణ్య స్వామి ఆ ఏనుగు ముఖాన్ని తూర్పు వైపు చూసేలా ఉంచమని చెప్పాడు ఇంద్రుడి దిక్కుగా. అందుకే ఈ ఆలయంలోని ఏనుగు విగ్రహం సాధారణంగా ఆలయాల వలె కాకుండా తూర్పు వైపు తిరిగి ఉంటుంది. ఇక ఈ ఆలయానికి 365 మెట్లు ఉంటాయి ఎక్కడానికి. ఆ 365 రోజులుగా సూచిస్తారు. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో వేలుంటుంది. కానీ ఇక్కడ స్వామివారి కోపాన్ని వీడి శాంతమూర్తిగా ఉంటారు కాబట్టి ఆ వేలు స్థానంలో ఇంద్రుడు బహుకరించిన వజ్రాయుధం ఉంటుంది. అలాగే స్వామివారి రొమ్ము భాగంలో ఒక చిన్న గాయం మార్కు ఉంటుంది. ఇది శూరపద్ముడితో జరిగిన యుద్ధానికి గుర్తుగా సూచిస్తారు. ఇక ఆరుప్పడై వీడిలో చివరిది 6వది పలముదిరి చోలై. ఈ ఆలయాన్ని సోలమలై మురుగన్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మదురైకి సమీపంలో ఉంది. అలాగే అలగర్ కోయిల్కు పక్కనే ఉంది. ఇక ఈ ఆలయం యొక్క హిస్టరీ విషయానికి వస్తే స్వామివారు ఇక్కడ అవయార్ అనే భక్తురాల్ని పరీక్షించారు. పురాణం ప్రకారం కవి అవయార్ తన పాండిత్యంతో కీర్తి శిఖరాగ్రానికి వెళ్ళినందుకు గర్వం పెరిగింది. అహంకారం నుంచి అవయార్ని విడిపించాలనుకున్న సుబ్రహ్మణ్య స్వామి అడవిలోకి మదురైకి వెళ్తుండగా గొర్రెల కాపరిగా కనిపించారు. అవయార్ ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పళ్ళ చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఆ చెట్టు కింద ఆమె విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆమెకు తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆమెను పరీక్షించాలనుకుని ఒక గొర్రెల కాపరి రూపంలో స్వామి చెట్టుపై కూర్చొని ఆమెకు వండిన పండు కావాలా, వండని పండు కావాలా అని అడిగారు. ఆ అబ్బాయి ఏం చెప్పాలనుకున్నారో అవయారికి అర్థం కాలేదు. స్వామి చెట్టుని కదిలించినప్పుడు పళ్ళు నేల మీద పడ్డాయి మరియు పండ్లకు ఇసుక అంటుకుంది. దాన్ని తొలగించడానికి కవి అవయార్ దాన్ని తీసుకొని నోటితో ఊదింది. పండు వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు వండారా అని చిన్నపిల్లవాడు కవిని అడిగారు. ఆ చిన్నపిల్లవాడు మరెవరో కాదని తన్ని పరీక్షించడానికి వచ్చిన భగవంతుడని అవయార్ గ్రహించారు. ఆ బాలుడు చెట్టుపై నుంచి కిందకి దూకి తన నిజస్వరూపం చూపించి ఆశీర్వదించారు. ఈ సంఘటన జరిగిన చెట్టు కొమ్మ ఇప్పటికీ ఈ ఆలయంలో ఉంది. ఈ ఆలయానికి ప్రవేశించే ముందు ఆ చెట్టుని ఇప్పటికీ మనం గమనించవచ్చు. పూర్వం ఈ ఆలయంలో త్రిశూలం మాత్రమే ఉండేదట. తర్వాత వల్లి మరియు దేవసేన అమ్మవార్లతో పాటు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇక్కడ తయారు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 పుణ్యక్షేత్రాల్లో తన భార్యలు అయిన వల్లి మరియు దేవసేనలతో కలిసి కనిపించే ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయానికి కొంచెం దూరంలో ఉన్న పవిత్ర చెరువును నూపురు గంగ అని పిలుస్తారు. దీన్ని శిలాంబరు అని కూడా పిలుస్తారు. ఈ కొలను 1000 సంవత్సరాల నాటిదని కూడా నమ్ముతారు. రాకాయి దేవత ఆలయం ఇక్కడే ఉంది. ఈ అమ్మవారిని ఆరాధించిన వారు సాధారణంగా నూపురు గంగ పడే ప్రదేశంలో పవిత్ర స్నానం చేస్తారు. ఇక ఈ 6 క్షేత్రాలు సుబ్రహ్మణ్య స్వామి జీవితంలో జరిగిన వివిధ దశలను, ముఖ్యమైన పురాణ ఘట్టాలను మరియు ఆధ్యాత్మిక మైలురాళ్లను సూచిస్తాయి. ఇవి సుబ్రహ్మణ్య స్వామి జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే కాదు,
అవి మానవ జీవితంలో ఎదురయ్యే 6 ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు మానసిక ఎదుగుదల దశలకు కూడా ప్రతీకలుగా పెద్దలు చెప్తారు. మన మనస్సు అజ్ఞానం నుండి ముక్తి వైపు సాగే ప్రయాణాన్ని ఈ ఆలయాలు ఎలా ప్రతిబింబిస్తాయంటే, మొదటిది బాల్యదశ ఇంకా సృష్టి, ఇది తిరుప్పరంకుండ్రం. రెండవది యవ్వనం ఇంకా పోరాటం, ఇది తిరుచెందూర్. మూడవది వైరాగ్యం ఇంకా పరిపక్వత, ఇది పళని. నాలుగవది విద్య, గురుత్వం ఇంకా జ్ఞానాన్వేషణ, స్వామిమలై. ఐదవది మనశ్శాంతి ఇంకా గృహస్థ సమతుల్యత, ఇది తిరుత్తని. ఐదవది సంపూర్ణ ముక్తి ఇంకా పరమానందం, ఇది పలముదిరి చోలై. ఈ 6 క్షేత్రాల ప్రయాణం కేవలం భౌగోళిక ప్రయాణం కాదు, ఒక మనిషి పుట్టుక. తిరుపురంకుండ నుండి ప్రారంభించి అహంకారాన్ని చంపి తిరుచెందూర్, లౌకిక బంధాలను వీడి పళని, దైవిక జ్ఞానాన్ని పొంది స్వామిపలై, మనశ్శాంతిని సాధించి తిరుత్తని, చివరకు దైవత్వంలో లీనమవ్వడానికి పలముదిరి చోలై సూచించే ఒక గొప్ప జీవన చక్రం.